హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే మీరు వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ దాని ప్రిపరేషన్స్ రెండూ చూస్తారు. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ మాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మేము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన ఫస్ట్ వీడియో వినాయక చవితినే అనమాట. ఇక్కడైతే మేము విజేతకు వెళ్ళాము. కావాల్సిన సరుకులన్నీ ముందు రోజు తెచ్చేసుకున్నాం అనమాట. అదైతే మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా కదా, అన్ని ఆకులు పువ్వులు అన్నీ ఒకేసారి దొరికేస్తాయి. ఇక్కడైతే మేము ముందు రోజు నైటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఫస్ట్ అయితే పాలవెల్లి, మేము మొన్న బేగం బజార్కి వెళ్ళేప్పుడు ఇక్కడ పాలవెల్లి మాకు రెడీమేడ్ ఇలా చెక్కతో కాకుండా ఇలా తీసుకున్నాము. సో దట్ మనం ఎవ్రీ ఇయర్ బాగా రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇది మనకి డెకరేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం కానీ ఏ ఫెస్టివల్స్కైనా మనం బాగా యూజ్ చేసేసుకోవచ్చు. మేము తెచ్చిన రోజు నుంచి అసలు ఓపెన్ చేయడానికి మాకు టైం కుదరలేదు. సో అప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ఇదైతే మాకు ఆల్మోస్ట్ 1200 పడిందండి. మేము ఎంత బార్గెన్ చేసినా వాళ్ళు అంతకు అస్సలు తగ్గలేదు. 1400 చెప్పారు. మేము ఇంకా 1200కి తీసేసుకొని వచ్చాము. ఇది మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మండపం లాగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈసారి ప్రసాద్కి మండపం లాగా క్రియేట్ చేయాలి అని ఐడియా ఉన్నింది. తనకు యాక్చువల్లీ ఇలా డెకరేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, స్పెషల్లీ లైట్స్తో. సో తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చూసాం అక్కడ ఎలాంటివి దొరుకుతాయని చెప్పేసి. మాకు లక్కీలీ చాలా బాగా దొరికింది. డెకరేషన్ కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది, మీరు ఇప్పుడు చూస్తారు కదా. అండ్ ఈ ఫెస్టివల్కి మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్, మా మమ్మీ అందరూ ఉన్నారు. అందుకే మేము ఇంత బాగా డెకరేట్ చేసి చేసుకోగలిగాము. లేకపోతే మా పాపతో చాలా కష్టం. జస్సు అయితే హైపర్ యాక్టివ్ కిడ్. అది ఒక దగ్గర అస్సలు ఉండదు. అటు ఇటు తిరగడం, మనం ఏం చేస్తే అది చేయాలనడం ఈ ఏజ్లో మామూలే కదండి. సో ఇంకా పిల్లలతో కష్టాలు మామూలుగా ఉండవు మనకి. అండ్ నేను ముందు రోజు ప్రిపరేషన్స్ కని చెప్పి ఇలా సామాన్ తేవడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ కర్టన్ లాగా ఇది కనిపించింది అనమాట. క్లాత్స్ పెట్టి అన్నీ అమ్ముతున్నారు. సో ఇది తెచ్చాను నేను. మేబీ డెకరేషన్కి యూజ్ అవుతుంది అనిపించి ఒక 3 మీటర్స్ అయితే తీసుకొచ్చాను. 3 మీటర్స్ కలిపి నాకు 150 ఏమో పడినట్టుంది. 50 రూపీస్ 1 మీటర్. సో ప్రసాద్కి బాగా నచ్చింది, మనం చేసుకోవచ్చు. మన దగ్గర గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, రెడ్ బాగా సెట్ అవుతుంది అన్నారు. సో అలా మేము కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ముందు ఇలా వేయడానికి మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎలా వేద్దాం అనుకున్నామని. నాకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో మా దగ్గర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ని మొత్తం మండపానికి ఇలా చుట్టేస్తున్నాము. అండ్ ఇలా సేఫ్టీ పిన్ కాకుండా గుండు పిన్స్తో చేస్తున్నాం అనమాట. దాంతో అయితే మనకు చాలా ఈజీగా వస్తుంది అండ్ ఎక్కువ పాడవ్వదు. సేఫ్టీ పిన్స్తో ఏమంటే కొంచెం ఎక్కువ లోతుగా అది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ క్లాత్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా ఇయర్స్ రీయూజ్ చేయాలనుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వాడుతున్నాం బ్యాక్గ్రౌండ్ని. ఈ బ్యాక్గ్రౌండ్కి రెడ్ కలర్ బాగా సెట్ అయింది అనిపించింది. సో అందుకే అది తీసుకున్నాం క్లాత్. అండ్ ఇలా ఇక్కడ చూసినంత ఈజీ అయితే అస్సలు కాదండి. మెజర్ చేసుకొని అక్కడ మనం అలా అటాచ్ చేయడం చాలా కష్టం. మాకైతే ఆల్మోస్ట్ 2 hours పట్టింది. 9కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 11:30కి అయిపోయింది అనమాట. ఇలా జస్ట్ క్లాత్ చుట్టి ఇలా ఇది ముందర ఇలా డెకరేట్ చేయడం రెడ్ క్లాత్తో. అండ్ అన్నిటికంటే కాంప్లికేటెడ్ ఏమంటే రెడ్ క్లాత్ది 2 సైడ్స్ తీసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఇలా వేయడం అన్నది చాలా కష్టం. ఇక్కడ కంప్లీట్గా ఇట్ గోస్ టు దీస్ బోత్. వాళ్ళే మొత్తం అంతా బాగా బ్రెయిన్ యూస్ చేసి అలా కట్ చేసుకొని పెట్టుకున్నారనమాట. కట్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ పిన్స్ కూర్చోడం అస్సలు పిన్స్ కూర్చోవట్లేదు. మనం ఇలా డెకోర్ ఐటమ్స్ తెచ్చుకోవడమే కాదు, వాటిని ఎవ్రీ ఇయర్ ఎలా రీయూస్ చేయాలని కూడా మనం ఆలోచించాలి. ఎవ్రీ ఇయర్ మనం కొత్త తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఎకనామికలీ అని నా ఒపీనియన్. ఈ మధ్య అయితే చాలా మంది అంటున్నారండి, ఏమంత హడావడి పడి చేయకపోతే అంత డెకరేషన్ అది మన భక్తి ఉంటే సరిపోతుంది కదా, మార్నింగే లేచి ప్రసాదాలు చేసుకొని నైవేద్యం పెట్టి జస్ట్ వినాయకుడిని పెడితే సరిపోతుంది అని. బట్ నా ఒపీనియన్లో అయితే మనం ఇలా డెకరేట్ చేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఇవేవి చేసినప్పుడు అయినా సరే మనము ఆ దేవుడి గురించి ఆలోచిస్తున్నాం. దేవుడికి అలంకరణ కాబట్టి ఆయన ధ్యానంలోనే ఉంటాం అనేది నా ఒపీనియన్. సో అది మనం ఎంత ఇష్టంగా చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఒక్కొక్కరు భక్తిని ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, అందరూ ఒకేలాగే చేయరు. సో ఇక్కడైతే ఫైనల్లీ ఒక సైడ్ అయితే కట్టేసాము. సో ఆ 2 సైడ్స్ పెట్టడం ఒక అయితే రెండింటిని ఈక్వల్గా మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం. యాక్చువల్లీ నేను ఇలాంటి వీడియోస్ అన్నీ యూట్యూబ్లో షార్ట్స్లో చూసినప్పుడు అబ్బాయి ఇదే ముందులే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ అ ప్రాసెస్ అండ్ ఇట్స్ వెరీ వెరీ టైం టేకింగ్. మనకు చాలా పేషెన్స్ ఉండాలి. ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేనంతా మొత్తం పూజ వంట చూసుకుంటుంటే ప్రసాద్ జస్ట్ని చూసుకోవడానికి మనకి టైం అంతా సరిపోతుంది అనమాట. ఇద్దరం 2 చేసుకోవడానికి అస్సలు కుదరదు. బట్ ఈసారి లక్కీలీ మమ్మీ వాళ్ళు ఉన్నందువల్ల నాకు చాలా 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 హెల్ప్ అయింది. ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే ఫెస్టివల్ రోజు ఎగ్జాక్ట్ టైంకి పూజ కంప్లీట్ చేసేయచ్చండి. యాక్చువల్గా అయితే ఈసారి 11:07 నుంచి 1:10 వరకు అనుకుంటా టైం బాగుంది పూజకని చెప్పారు. సో మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ టైం కల్లా పూజ
కంప్లీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యాము. సో నైట్ ఇదంతా చేసుకోవడం వల్ల మాకు చాలా 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 హెల్ప్ అయింది మార్నింగ్కి. ఇంకా మార్నింగ్ 6కి అలా లేసేసి స్నానాలు చేసేసి ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాం నేను మమ్మీ. ఒక పక్క మేము నైవేద్యాలు స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్రసాద్ మొత్తం అంతా మామిడాకులన్నీ వాష్ చేసేసి తోరణాలు కట్టేస్తున్నారు. ఇక్కడ మా మెయిన్ మోటో వచ్చేసి జస్ట్ మార్నింగ్ లేచే లోపల అట్లీస్ట్ హాఫ్ నైవేద్యాలైనా చేయడం కంప్లీట్ అయిపోతే దాన్ని పట్టుకోగలమని, లేకపోతే చాలా కష్టం. ఇక్కడైతే వినయ్ ప్రసాద్ కలిసి పాలవెల్లికి దారాలు కట్టేస్తున్నారు. ఇదే కొంచెం బిగ్గర్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. దారాలు కట్టడం అయితే మనకి ఈజీగా అయిపోతుంది, కానీ అక్కడ పాలవెల్లికి వాటిని అటాచ్ చేయడం ఈజ్ డిఫికల్ట్ టాస్క్. స్పెషల్లీ ఇలా మనం ప్రీ ప్లాన్డ్గా మొత్తం అంతా డెకరేట్ చేసుకుంటే పాలవెల్లినే ఫస్ట్ డెకరేట్ చేస్తూ అప్పుడే ఫ్రూట్స్ కట్టి దాని తర్వాత డెకరేట్ చేయడమే ఈజీ అనిపించింది నాకు ఈసారి అయితే. ఎందుకంటే కట్టేటప్పుడు చాలా కష్టమైంది మాకు. అండ్ ఇలా తోరణాలకు కూడా మామిడాకులు కట్టేశాము. ఈసారి నేను కొంచెం ప్లానింగ్తో ఇంటి ముందు వినాయకుడు ముగ్గు వేద్దాం అనుకున్నాను. ముగ్గు పిండి తెచ్చుకోవాల్సింది. నేను ముగ్గు అయితే ప్లాన్ చేసుకున్నాను, కానీ ఇంట్లో ముగ్గు ఉందా లేదో చూసుకోలేదు. సో బియ్య పిండితో అసలు నాకు వేయడానికే రావట్లేదు. సో ఎలాగో మేనేజ్ చేసి వినాయకుడు ముగ్గు అయితే వేసాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. ఇది మా పెళ్ళప్పుడు శారీ, ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. అండ్ ఎప్పుడు లేనిది అసలు ఆ రోజు హైదరాబాద్లో వర్షం ఎంత వర్షం పడిందంటే మేము డెకరేషన్ నైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ అయ్యేదాకా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో చెప్పండి. చాలా కష్టపడి వేసాను. ముగ్గు పిండి ఉంటే చాలా ఈజీగా వచ్చేసేది. ఏమంటే నాకు బియ్య పిండితో అస్సలు వేయడానికి రావట్లేదు. ఇంకా మొత్తం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఎప్పుడు పూజ ఒక్కరే చేయాలని ఏం ఉండదండి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తేనే మనకి చాలా చాలా మంచిది. అందుకే మేము ఇద్దరు కలిసి కొన్ని పంచుకొని మరీ పూజ కలిసి చేసుకున్నాము. అండ్ నాకు ఇద్దరు కలిసి అలా చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే వినాయకుడికి ప్రసాదంగా కుడుములు అయితే కంపల్సరీ పెడతామండి. అంటే ఆంధ్రాలో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ప్రసాదం స్పెషల్గా ఉంటుంది కదా. చాలామంది ఉండ్రాళ్ళు పెట్టాలని కూడా అంటున్నారు. మాకు అవన్నీ తెలియదండి. మా సైడ్ అయితే రాయలసీమలో మేము కుడుములే కంపల్సరీగా పెడతాము. మీ సైడ్ ఏమేమి పెడతారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే నేను పసుపు వినాయకుడిని పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను తయారు చేయడం. నేను చిన్నగా తొండం కూడా చేద్దాం అనుకున్నాను ఈసారి. ఎప్పుడు అయితే నార్మల్గా ఎవ్రీ ఇయర్ జస్ట్ ఇలా కొంచెం పసుపు ముద్దలా చేసి పసుపు కుంకుమ పెట్టేస్తాను అంతే. కానీ ఈసారి తొండం కూడా చేద్దాము అనుకున్నాను. సో చేశాను కూడా, కొంచెం బాగానే ట్రై చేశాను, కష్టపడి చేశాను. సో మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇందులో ఏం కష్టమని మీరు అనుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను. సో ఇలా చెప్తున్నాను. తొండం అయితే చాలా నార్మల్, మనం పిండి కలిపితే తొండం రావడం చాలా ఈజీ. కాకపోతే జస్ట్ పసుపు ముద్దతో అంటే చాలా విరిగిపోతుంది అది. ఇక్కడ చూడండి, నేను చాలా ట్రై చేశాను. అలా విరుగుతూ ఫైనలీ వచ్చిందనమాట. మనం ఎంత పెద్ద వినాయకుడిని కూర్చోపెట్టినా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయితే పసుపు వినాయకుడిని కంపల్సరీగా పెట్టాలండి. మనం అమ్మవారి వ్రతం చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా సరే పసుపుతో అయితే కంపల్సరీగా దేవుని తయారు చేసి పెడతారు. పసుపే శ్రేష్టం అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి, నేనైతే పెట్టాను ఇలా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న చిన్న సంతోషాలు కదా ఇవన్నీ. చూడండి ఎంత క్యూట్గా వచ్చాడో వినాయకుడు. అండ్ వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కదండి. సో ఈసారి ఇంకా జస్ట్ 1.5 year కాబట్టి మేము ఇంకా తనని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే తనకి ఏం అర్థం కాదు. అండ్ తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటుంది. అండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైపోతుందంటే మొత్తం అన్నీ తీసి పడేస్తుంది. సో ఏమనుకున్నా అంటే జస్ట్ 2.5 years వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా 2.5 year ఉంటుంది. అప్పుడు కొంచెం అర్థమవుతుంది. నెక్స్ట్ టైం నుంచి కూర్చోపెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా సరే దానికి అన్నీ అర్థమవుతాయి. ఇక్కడైతే మేము వినాయకుడికి ఇంకా కూర్చోపెట్టడానికి అంతా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఆకలి పెట్టి బియ్యం వేసి అక్కడ పీఠం అయితే ఇద్దరు కలిసి పెట్టేశాము. ఇంకా మా వినాయకుడిని కూడా మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు. మేము యాక్చువల్లీ వినాయకుడు తేవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూసిన వినాయకుడు. ఇంక తర్వాత ఎన్ని చూసినా సరే నా కన్ను అయితే ఈ వినాయకుడి మీదే ఉంది. అండ్ ఇట్స్ ప్యూర్ మట్టి వినాయకుడు అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మేము అస్సలు తీసుకురావట్లేదు. మేము పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఇయర్ వరకు ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అస్సలు తీసుకురావలేదు. అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా అంటే చాలా నచ్చేసాడు మా వినాయకుడు. అండ్ ఆ మండపంలో కూర్చోపెట్టంగానే మండపానికి అందం వచ్చేసింది వినాయకుడి వల్ల. అండ్ వినాయకుడికి గొడుగు కంపల్సరీ కదండి. ఈ డెకరేషన్ అంతా ముందే చేసినందువల్ల మాకు గొడుగు పెట్టడం చాలా 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 కష్టమైపోయింది. ఎంతో ప్రయత్నించినాక లాస్ట్కి గొడుగు కరెక్ట్గా సెట్ అయిందనమాట. అండ్ జస్ట్ కూడా వచ్చేసింది. అసలు మొత్తం పూజ చేసుకోవడం ఒక ఎత్తు అయితే తనను అక్కడికి రానివ్వకుండా చూసుకోవడమే చాలా చాలా కష్టం. వినాయకుడికి జిల్లేడు హారం, గరిక చాలా 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 ఇష్టం అంటండి. సో ఎవ్రీ ఇయర్ మేము జిల్లేడు హారం అయితే కంపల్సరీ తెస్తాము.
దానిపైన మనం ఎన్ని పువ్వులైనా వేసుకోవచ్చు. జిల్లేడు హారం అండ్ గరిక అయితే కంపల్సరీ. అండ్ మనం నార్మల్గా గరిక పక్కన పెట్టి మనము మొక్కజొన్న కంకి కూడా పెడతాం కదా, మేము కూడా అలాగే పెడతాం. ఎవరైనా సరే అదే ప్రొసీజరే ఉంటుంది. నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి నా చేత్తోనే మట్టి వినాయకుడు చేద్దాం అనుకున్నాను. బ్లెస్ మీ గైస్, నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే చేయాలని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ట్రై చేసినా సరే అసలు కుదరట్లేదు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చేయాలనుకున్నాను. దేవుడు చేయించుకుంటాడు లేదో చూడాలి. అండ్ ఇక నైవేద్యానికి అయితే కుడుములు, శనగలు, పులిహార, దద్దోజనం అండ్ పంచామృతం పెట్టాము. 5 రకాలు అండ్ 5 రకాల ఫ్రూట్స్ పెట్టాము. అండ్ దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి కదా అని చెప్పేసి మేము కొంచెం పెద్ద దీపాలే పెట్టామండి, సాయంత్రం వరకు కొండెక్కకుండా ఉండేలాగా. అండ్ మీ ఇంట్లో మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా నాకు కంపల్సరీగా కామెంట్స్లో చెప్పండి. అండ్ మా డెకరేషన్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చాలా సింపుల్గా, ఏ హడావిడి లేకుండా చాలా అందంగా ఉందనిపించింది. ఇంకా జస్ట్ డ్రెస్కి వస్తే తనకి వినాయక చవితికనే నేను ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టానండి. కాకపోతే అది వేసుకొని అసలు కాసేపు కూడా లేదు. అండ్ మేము పూజ అయిపోయే లోపలికి అది ఏడుస్తుంది, నిద్ర నిద్ర అని చెప్పేసి. సో అప్పుడే మేము డ్రెస్ చేంజ్ చేసేసాము. సరిగ్గా దాని ఫొటోస్ కానీ వీడియో ఏది క్యాప్చర్ చేయలేకపోయాము, ఎందుకంటే ఆ రోజు పూజ చేస్తూనే మాకు టైం అంతా అయిపోయింది. సో ఈ వీడియోలో ఏమైతే ఉందో అంతే మేము క్యాప్చర్ చేయగలిగింది జస్ట్నాని. ఇక యూట్యూబ్లో వినాయకుడిని మంత్రాలు పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా నైవేద్యాలన్నీ సమర్పించి ఇంకా హారతి ఎత్తి నార్మల్గా కొబ్బరికాయ కొట్టేసామన్నమాట. ఈ సంవత్సరం మీరు ఏదనుకున్నా సరే, ఏ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మీకు వరాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం ఏ మంచి పని మొదలుపెట్టినా సరే ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని ఏ విఘ్నాలు లేకుండా జరిగేటట్లు చూడు దేవుడు అంటే ఆయన కంపల్సరీ కరుణిస్తాడండి. సో మనము ఏ కల్మషం లేకుండా మన కష్టం మనం పడితే ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈసారి నా వినాయక చవితి ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. ఎప్పుడు నేను ప్రసాద్ మాత్రమే ఉండేవాళ్ళం పండగకి. ఈసారి మా యానివర్సరీకి కానీ పండగకి కానీ ఇలా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఉండడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ వినాయకుడికి మనం ఏం చేసినా జస్ట్ మనము ఇలా గుంజీలు తీస్తే ఆయన సంతృప్తి చెందుతారంటండి. మనం లెంపులు కూడా వేసుకోనక్కర్లేదు, గుంజీలు తీస్తే చాలు. ఇక్కడ వచ్చేసి మేము గుంజీలు తీస్తా అంటే జస్సు కూడా చూసి తను కూడా గుంజీలు తీయడానికి అయితే ట్రై చేస్తా అండి. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది అండ్ వెరీ వెరీ క్యూట్ కదా. ఇక మా పూజ అయిపోయేలోపు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. అందరికీ కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అనమాట. సో మేము చేసుకున్నవన్నీ కూర్చొని కుమ్మేసాము ఇక. అండ్ జస్సు కూడా బాగా తిని అది కూడా మంచి స్లీప్ వేసేసింది. సో ఈవినింగ్ 6 o'clock అలాగా మేము ఇంకా నిమజ్జనానికి స్టార్ట్ చేసామన్నమాట. నైవేద్యంకి అయితే నేను పరమాన్నం చేశాను. పరమాన్నం చేసి ఇలా హారతి ఎత్తి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. అండ్ జస్ట్ చూసారా అప్పటికే కొంచెం బాగా యాక్టివ్లో ఉంది. మార్నింగ్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నింది, దానికి నిద్ర వచ్చేసి. ఇలా అందరం కలిసి వినాయకుడిని కదిపి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈవినింగ్ మా కమ్యూనిటీలో అయితే చాలా 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 బాగా జరిగిందండి పూజ. మీ ఊర్లో అంతా ఎలా జరిగిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూసారా జస్సు తల మీద వినాయకుడిని పెడుతుంటే అది తను భయపడుతుంది. సో ఆ భయం పోగొట్టాలని చెప్పేసి ప్రసాద్ పట్టుకో ఏం కాదు అని చెప్పి బలవంతంగా పట్టించాడు. సో ఇప్పుడు తనకి ఏం అర్థం కాకపోవచ్చు, కాకపోతే తనకి ఇది మెమొరీస్ లాగా మిగిలిపోతుంది. అండ్ మేమైతే వినాయకుడిని మా కమ్యూనిటీలో ఉన్న వినాయకుడి గుడిలో పెట్టేసాము. ఆల్ ఫర్ ద వీడియో. బాయ్.